ఒక చోట దర్శించేటటువంటి అదృష్టం మనకి కలిగిస్తుంది. స్వామి 108 స్వరూపాలు ధారణ చేసి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడం దాన్ని దర్శించే ఒక అదృష్టం మనందరికీ కలుగుతుంది. ఇది మనం చేసుకున్నటువంటి ఎన్నెన్నో జన్మల యొక్క సుకృత ఫలం. ఈ కార్యక్రమాన్ని, ఈ సేవని స్వామి ప్రసాదించినందుకు మనం కృతజ్ఞులమై ఉంటాం. అందిన ఆదర్శాన్ని సవ్యంగా వాడుకునే ప్రయత్నం మనందరం చేద్దాం. స్వామికి 108 రూపాల్లో జరిగే ఈ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఎలా జరపాలి అనేది ఒక నిలబడి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంతమంది చేద్దాం అనుకున్నారు? కలిసి అందాం ఆ 108 నామాలని కూడా. మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతాన్ని పలుకుతున్నాం. మన యజ్ఞ ఆచార్యులుగా ఈ కార్యక్రమాన్ని, ప్రతిష్టా మహోత్సవాన్ని 1035 కుండముల యజ్ఞ లక్ష్మీనారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని జరిపించినటువంటి శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామి, శ్రీమాన్ మధుసూదనాచార్య స్వామి ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారు. మన అవంశ రామానుజీయ స్వామి గారు, దేవనాథ రామానుజీయ స్వామి గారు, బ్రహ్మధర రామానుజీయ స్వామి గారు ఇక్కడ పెద్దలు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా మన ముందర ఉన్నారు. ఇందులో ఎన్నో రకాల సేవలు అందించినటువంటి మన వికాస తరంగిణి కార్యకర్తలు మనకి అవకాశం ఉన్నంత వరకు సేవలు అందించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇందులో ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి భక్త వరేణ్యులుగా, భాగవతోత్తములుగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకుందాం. క్రమక్రమంగా దర్శిద్దాం. మన యజ్ఞాచార్య స్వామిని, భగవత్ సేవా కార్యక్రమాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభం చేయడానికి పూర్వం ఒక్కసారి మనందరం కలిసి ఒక నామం చెబుదాం, భగవన్ నామాన్ని. జై